సంఘం యొక్క సౌందర్యం అంటే భవనం కాదు, అవునా? ఎంత అందంగా కట్టబడిన భవనమైనా అది ఇసుకతో కట్టబడింది, ఇటుకలతో కట్టబడింది, ఐరన్ కలిపారు, సిమెంట్ కలిపారు, పెయింటింగ్ వేశారు, ఫ్యాన్లు పెట్టారు, లైటింగ్లు పెట్టారు, సీలింగ్ చేశారు, అంతా బాగుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క సౌందర్యం అంటే ఇవేవి కాదు. మరి ఏంటి మీరు చెప్పండి అని అడిగితే ఒక్కటే స్టేట్మెంట్ చెప్తున్నాను. విశ్వాసుల యొక్క గుణ లక్షణాలే సంఘం యొక్క సౌందర్యం. ద క్యారెక్టర్స్ ఆఫ్ ద బిలీవర్స్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. విశ్వాసుల యొక్క గుణ లక్షణాలే సంఘం యొక్క సౌందర్యం. ఈ సంఘం యొక్క అందం ఏమిటి అంటే నీకున్న గుణమే. పచ్చి తెలుగు భాషలో మా ఆంధ్ర వాళ్ళు, అంటే క్షమించండి మీరు తెలంగాణ వాళ్ళే కదా, ఓకే మేము ఆంధ్ర వాళ్ళే కదా, మా ఆంధ్రాలో మా అచ్చ తెలుగు భాషలో నీ గుణం బాగుంటే చాలు అంటాం మేము, అంతేనా? ఒక అబ్బాయికి వివాహం చేసేటప్పుడు, ఒక అమ్మాయికి వివాహం జరిగేటప్పుడు ఏం చూసి పెళ్లి చేస్తారు చెప్పండి? అందరూ పెళ్లిలైనోళ్ళు గుణం బాగుంటేనే చేస్తారు. గుణం చెడిపోతే పెళ్లి చేస్తారా? అది తాగి అలవాటు ఉంటే చేస్తారా? ఈ అమ్మాయి పచ్చి తిరిగిపోతే అయితే చేస్తారా? చేసుకోగలరా వివాహం? అలాగా గుణం బాగుంటే చేసుకోగలుగుతారు. 10 సార్లు అటు 10 సార్లు ఇటు ఆలోచించి వివాహంలోనికి అడుగు పెట్టే లోపు ఎన్ని ఎంక్వైరీలు జరుగుతాయో ఇద్దరి గురించి. ఆడు ఎలాంటోడో, ఆడు ఏమై ఉంటాడో, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సామాన్యుడు కాదు, జీతం రాగానే అలా బార్లోకి వెళ్ళిపోతాడేమో, లేకపోతే ఇలా పబ్బల్లో తిరుగుతాడేమో, ఏదో ఒకటి అవుట్ ఉంటది చేసుకోబోయే వాళ్ళకి. కానీ వాడి గుణవంతుడు అనుకోండి, మీరేం చూస్తారంటే, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, బయట వాళ్ళ గురించి కాదు, గుణం బాగుందా లేదా అని ఏం చూస్తారంటే అతడు భక్తిపరుడా కాదా, అతడు ప్రార్థన చేసుకుంటాడా చేసుకోడా, బైబిల్ ధ్యానం చేస్తాడా చేయడా, ఆ వ్యక్తి క్రీస్తు విషయంలో నమ్మకంగా ఉంటాడా ఉండడా, ఈ గుణాన్ని వెతుకుతారు. ఒకవేళ నువ్వు 10 లక్షలు కట్నం ఇచ్చినా ఆ 10 లక్షల కట్నం 10 సంవత్సరాల దాకా వస్తుందన్న గ్యారంటీ లేదు. 5 ఎకరాలు పొలం ఇచ్చి పెళ్లి చేసినా నీ కూతుర్ని మరుక్షణం 5 ఎకరాలు తీసుకుని మరుక్షణం ఎంత చిత్రహింసలు పెడతాడో నువ్వు ఊహించలేవు. కానీ బైబిల్ చెప్పింది, ఒక గుణవంతురాల్ని నువ్వు ఎన్నుకున్నప్పుడు ఆ గుణము మరణము వరకు వారి ఇరువుని వేరు చేయదు. ఆమేన్. కాబట్టి ఈరోజు క్రైస్తవ్య విషయంలో దేవుడు నీ నుండి ఆశపడేది సేమ్ క్యారెక్టర్, గుణం కావాలి. నువ్వు ఈ భవనం కట్టడానికి 1,00,000 రూపాయలు దానం చేశావు, నీ కుటుంబం తరపున 1,00,000 రూపాయలు ఇచ్చావు. అయ్యా ఈ 1,00,000 రూపాయలు మందిరానికి వారండి అన్నాం. ఇచ్చేటప్పుడు దేవుడు నీ ధనాన్ని చూడలేదు. అందరికి అర్థమవుతుందా? ఇచ్చేటప్పుడు దేవుడు నీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూడలేదు. ఇచ్చేటప్పుడు దేవుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడలేదు. ఈవిడ దగ్గర 1,00,00,000 రూపాయలు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇచ్చిందండి, ఈవిని అసలు నేను దీవించనని దేవుడు అనుకోలేదు. ఈస్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ బ్యాలెన్స్ అండ్ ప్రాపర్టీస్. బట్ నువ్వు ఇచ్చేటప్పుడు నీ గుణం ఒకటి ఉంది చూడు, ఇది దేవుని పని కొరకు ఇస్తున్నాను అని ఇంగ్లీష్ లో ఈ పదాన్ని వాడతారు, మోటివ్ అండ్ ఆబ్జెక్ట్. నీ ఉద్దేశము, నీ ఆలోచన సరిగ్గా ఉండాలి. నువ్వు ఇచ్చేది 10 రూపాయలే కావచ్చు, కానీ దేవుడు 10 రూపాయలు చూడలేదు, దాని వెనక నీ మనసును చూస్తాడు.